కొత్తపేట టోర్నమెంట్ లో ఎవరు ఫైనల్ కప్ గెలిచారో చెప్పలేదు కదా. హాయ్ ఫ్రెండ్స్, కిందటి వీడియోలో ఆల్రెడీ మీ అందరికి కూడా చెప్పాను. ఈ ఊరు కొత్తపేట టీం కి పుండి దగ్గర ఉన్న గోవిందపురం టీం కి అయితే ఫైనల్ మ్యాచ్ అయితే జరిగింది. నేను ఎన్నో టోర్నమెంట్లు చూసాను కానీ ఏదైనా టోర్నమెంట్ నేను ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఈ టోర్నమెంట్ చూడండి ఒక సైడ్ అయితే లేడీస్ కూడా అయితే చాలా మంది అయితే వచ్చారు. నేను ఎన్నో టోర్నమెంట్ లో చూసాను కానీ ప్రతి టోర్నమెంట్ కూడా ఎక్కువగా అయితే బాయ్స్ అయితే చూస్తారు. ఈ టోర్నమెంట్ చూడడానికి అయితే లేడీస్ అయితే చాలా మంది అయితే వచ్చారు. సైడ్ అయితే క్రికెట్ చూడడానికి అయితే ఈ ఊరు పెద్ద మనుషులు అయితే చాలా మంది అయితే వచ్చారు. ఈ ఫైనల్ లో జరిగే మ్యాచ్ అయితే గెలిచింది అయితే గోవిందపురం టీం. చివరికైతే ఈ కప్ కొట్టింది అయితే గోవిందపురం టీం అనమాట. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి కొత్తపేట టీం వాళ్ళకైతే వచ్చింది. కొత్తపేట టీం పక్క అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి అయితే రామారావుకి అయితే ఇచ్చారు. ఇతను బౌలింగ్ మాత్రం అయితే చాలా బాగా అయితే వేశారు. గోవిందపురం టీం పక్క అయితే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ శ్రీకాకుళం నుంచి వచ్చిన ఈ లింగానికి అయితే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అయితే ఇచ్చారు. మ్యాచ్ గెలిచాము అనే ఆనందంలో చూడండి ఎలా గెంతులేస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, ఫైనల్ లో కప్ కొడితే మాత్రం ఆ మూమెంట్ లో అయితే చాలా గెంతులు కూడా అయితే వేస్తుంటాము. ఇది కదా అసలైన ఆనందం అంటే, మాటల్లో అయితే చెప్పలేము అసలు. ఒకసారి మీరే చూసండి. మీరు వెళ్ళే ముందు ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.